अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నమస్కారం. మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 5వ అధ్యాయంలో 2వ పాదం చూస్తున్నాము. అందులో గత పాఠంలో మనం 59వ సూత్రం వరకు చూసాము. ఈరోజు 60వ సూత్రము. నేను చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతం అనుసరామః. చూడండి 60వ సూత్రము. పైనుంచి మతౌకి అనువృత్తి వస్తుంది, అలాగే ఛహ ప్రత్యయ కూడా అనువృత్తి వస్తుంది అన్నమాట. చూడండి, అధ్యాయాను వాకయోర్ లుక్, అధ్యాయాను వాకయోర్ లుక్, ఇది మనకు సూత్రము. పదవి భాగం వచ్చేసి అధ్యాయాను వాకయోహు సప్తమి విభక్తి ద్వివచనం, లుక్ ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి అధ్యాయశ్చ అనువాకశ్చ ఇది అధ్యాయానువాకం, అధ్యాయశ్చ అనువాకశ్చ ఇది అధ్యాయ అనువాకం, తయోః అధ్యాయనువాకయోః ఇత్యత్ర ఇతరేతరయోగ ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి పైనుంచి మతౌ ఛః తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః అధ్యాయానువాకయోర్ అవిధేయయోః మత్వర్థస్య ఉత్పన్నస్య ఛస్య లుక్ భవతి. అధ్యాయానువాకయోః అవిధేయయోః, అధ్యాయ అనువాకయోః అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు అంటే గమ్యమానంగా ఉన్నప్పుడు, మత్వర్థస్య ఉత్పన్నస్య అంటే మతు అర్థంలో ఉత్పన్నమైనటువంటి ఛ ప్రత్యయం అయితే ఉందో అంటే మతు అర్థడానికి అది తదస్య తస్మిన్నితి మతు అంటాం కదా, ఇది దీనిది, ఇది దీనిలో ఉంది అని షష్ఠి సప్తమి విభక్తి యొక్క అర్థం అనమాట. తస్య తస్మిన్నితి. ఇలాంటి అర్థంలో మత్వర్థస్య ఉత్పన్నస్య మతు అర్థంలో ఉత్పన్నమైనటువంటి ఛస్య ఛ ప్రత్యయానికి లుక్ అవుతుందంట. ఎప్పుడు అధ్యాయం కానీ అనువాకార్థం అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు మతు అర్థంలో వచ్చినటువంటి ఉత్పన్నమైనటువంటి ఛ ప్రత్యయం అవుతుందో దానికి లుక్ అవుతుంది ఈ ప్రకృత సూత్రం ప్రకారంగా. సో ఉదాహరణలు ఆ విధంగా ఇవ్వబడ్డాయి ఇక్కడ. గర్ధబాండ శబ్దో అస్మిన్నస్తి, గర్ధబాండో అధ్యాయః, గర్ధబాండో అనువాకః. ఇక్కడ ఒకసారి అధ్యాయం అభిధేయాత్మకంగా ఉన్నప్పుడు, అనువాకం అభిధేయాత్మకంగా ఉన్నప్పుడు రెండు అర్థాలు రూపం ఒకే విధంగా ఉంటుంది, కానీ అర్థం కొంచెం భిన్నంగా తీసుకుంటాం. గర్ధబాండో అధ్యాయ అంటాం, గర్ధబాండో అనువాక అని చెప్పి ఆ రకం ప్రస్తావించుకుంటాం. అలాగే దీర్ఘ జీవితో అధ్యాయ, అలాగే దీర్ఘ జీవితో అనువాకోవా. ఇక్కడ మనకు అది అధ్యాయం అనువాకం రెండు ఒకటే కాబట్టి రెండిట్లో రూపం ఒకే విధంగా సిద్ధిస్తుంది కాబట్టి ఇక్కడ ఒకేసారి చూపించారు. ఇక్కడ దీర్ఘ జీవిత అధ్యాయ, దీర్ఘ జీవిత అనువాక అనే రెండు రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. ఇక్కడ అధ్యాయ అనువాక అవిధేయ హోనే పద్ మత్తు అర్థంలో విధించబడిన ఛ ప్రత్యయానికి లుక్ అవుతుంది చెప్పుకున్నాం. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే పూర్వ సూత్రంలో సూక్త సాం అవిధేయ హోనే పద్ అని చెప్పుకున్నాం. ఏంటి పూర్వ సూత్రంలో ఏం చెప్పుకున్నామంటే మనము సూక్త సామ అది అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు ఛ ప్రత్యయం మతు పత్రంలో వస్తుంది చెప్పుకున్నాం. ఇక్కడేమంటున్నాం
అధ్యాయ అనువాకం అధ్యాయం కానీ అనువాకార్థం అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు ఛా ప్రత్యయం అనేది ఏ దాంతో చెప్పలేదు. ఛా ప్రత్యయము అంటే అధ్యాయం ఇప్పుడు మనకు సూక్త సామ ఉన్నప్పుడైతే మత్తు పలకలు ఛా ప్రత్యయం వచ్చింది. కానీ అధ్యాయ అనువాక అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు మాత్రం ఛా ప్రత్యయం అనేది ఏ సూత్రం ద్వారా చెప్పబడలేదు అన్నమాట. కానీ లుక్ అవుతుంది ఈ సూత్రం చెప్తుంది అన్నమాట. ఇప్పుడు మనకు ఏముంటుంది, అధ్యాయము అనువాకర్త అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు మాత్రమే అనువాకంగా ఉండాలి, గమ్యమానంగా ఉండాలి. అప్పుడు మతుపర్థంలో వచ్చిన చాపత్యం అంటే మతుపర్థం చెప్పడానికి వచ్చినటువంటి చాపత్యం ఉండాలంట. ఎప్పుడు అధ్యాయం అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు, అనువాక అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు. అటువంటి ప్రత్యయానికి లుక్ అని చెప్పుకుంటుంది ఇక్కడ ఈ సూత్రం విధానం చేసింది. కానీ మనకు గత సూత్రంలో సూక్త సామర్థ్యంలోనే అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు చాపత్యం చెప్పుకున్నాం మతుపర్థంలో. మరి ఇక్కడ మతుపర్థం అనేది మతుపర్థంలో అధ్యాయం అనువాకర్థంలో మత్తు ప్రత్యయ విధానమే లేదు. ఇది విధానం లేకపోయినప్పటికీ కూడా ఈ సూత్రం మళ్ళీ లుక్ అంటుంది. మన ప్రకృతి సూత్రం ఏమంటుంది, లుక్ అవుతుంది అని ప్రస్తావిస్తుంది. ఈ లుక్ ఎలా అవుతుంది? విధానం ఉంటే దానికి లుక్ చేసుకోవచ్చు, విధానం లేనప్పుడు ఏం చేసేస్తాం. కాబట్టి ఇక్కడ లుక్ అనే పదం సూత్రం వ్యర్థం అవుతుంది. ఇంత పెద్ద మహర్షి పాణిని యొక్క సూత్రం వ్యర్థం అవుతుందంటే అది సామాన్య విషయం కాదు, అది వ్యర్థం. ఒక అక్షరమైన తగ్గించాలనే ఎంతో ఆనందపడే వ్యక్తి సూత్రం వ్యర్థం అవుతుందంటే ఎందుకు దాన్ని అంత మనం సామంజస్యం కాదు. అందుకే ఇక్కడ దీన్ని బట్టి ఒక జ్ఞాపకం ఏంటంటే, దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, ఆయన ఇక్కడ విధానం లేకపోయినా మహర్షి పాణిని ఇక్కడ లుక్ అవుతుందని విధానం చేశారంటే అక్కడ ఏదో ఒక అర్థం ఉంది. అందుకే ఏమర్థం ఉందంటే, మతుపర్థంలో ఛ అనేది అనువాక అవిధేయం ఉన్నప్పుడు కూడా అవుతుంది. అంటే అక్కడ ఊరిక సూక్త సామ అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు అని చెప్పి సూత్రం విధానం చేసినాం. సూక్త సామ విధేయాత్మకం చాపత్యం వస్తుందని చెప్పింది. ఇక్కడ సూక్త సామ అని చెప్పుకున్నా, అక్కడ అధ్యానువాకం చెప్పలేదు. చెప్పకపోయినప్పటికి కూడా దీన్ని బట్టి అయినా మళ్ళీ చెప్పకపోయినా మళ్ళీ సూత్రం లుక్ అవుతుంది అంటుంటే దీన్ని బట్టి అవుతుంది. లేదు, సూక్త సామయం కాదు, అధ్యాయ అనువాకార్థంలో కూడా మనం మతుపర్థాన్ని చెప్పడానికి లుక్ చాపత్యం తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి జ్ఞాపకం ఏం తెలుస్తుందంటే, ఏం అర్థం చేసుకోవచ్చు అంటే అది వ్యర్థం కాదు కదా, దీన్ని ఏమైనా ఇచ్చినా అంటే దీన్ని బట్టి ఏమర్థం, ఏదో ఒక అర్థం ఉంటుంది, ఏదో ఒకటి జ్ఞాపకం ఉంటుంది అన్నమాట. అది ఏంటంటే జ్ఞాపకం ఏ రకంగా వస్తుందంటే, జ్ఞాపక సిద్ధి పరిభాష ప్రకారంగా మనకు అధ్యాయ అనువాకార్థంలో కూడా మనం మతుపర్థం చెప్పడం కొరకు చాపత్యం వస్తుంది కాబట్టి ఈ సూత్రం ప్రకారం లుక్ చేయబడింది. లేకపోతే నేను చెప్తాను. కాబట్టి దీన్ని బట్టి ఇక్కడ కూడా సూక్త సామమే కాకుండా అక్కడ ఉపలక్షణంగా ఒక ఉదాహరణ చెప్పుకున్నాం అంతే. సూక్త సామర్థ్యంలోనే అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు మతుపర్థంలో చాపత్యం వస్తుంది. ఒక ఉపలక్షణం ఒకటి చెప్పుకున్నాం. దీన్ని బట్టి దీంట్లో కూడా అధ్యాయ అనువాకం కూడా తెలుసుకోవచ్చు కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా లుక్ చేయబడింది. అది ఇక్కడ విశేషంగా అర్థం చేసుకోవాలి. యహ మహాభాష్య के वचनानुसार यह लुक विकल्प से होता है. ఇది కూడా మళ్ళీ మహాభాష్యం యొక్క వచనానుసారంగా ఇది ఈ లుక్ ఏదైతే అవుతుందో వికల్పంగా చేయబడిందంట. సో పక్షమే లుక్ నా హోకర్ गर्दबांडियो अध्याय दीर्घ जीवितीय भी बनेंगे. అంటే गर्दबांडीय अध्याय, गर्दबांड శబ్దం చేత చాపత్యం లుక్ కానప్పుడు ఏమవుతుంది, చాసీయ వస్తుంది, गर्दबांडीयो అధ్యాయ వచ్చింది. అలాగే దీర్ఘ జీవితీయ 2 రూపాయలు వచ్చేసాయి. ఎప్పుడైతే లుక్ కాలేదో అప్పుడు చాపత్యం కనిపిస్తుంది. ఎప్పుడు లుక్ అవుతుందో అప్పుడు మామూలుగా गर्दबांड అధ్యాయ, गर्दबांड అనువాక 2 రూపాయలు మనకి సిద్ధిస్తాయి. మూల శబ్దం ఏంటి, गर्दबांड శబ్దం చేత మనం చాపత్యం తెచ్చుకుంటాం. ఛాస్థానంలో ఆయనేయి నీయ పాఢ ఖ ఛ ఘాం ప్రత్యయాదీనం అనే సూత్రానుగుణంగా యథాసంఖ్యం ప్రకారంగా చూసుకున్నట్లయితే శాస్త్రం ఈయ ఆదేశం వస్తుంది. తర్వాత ఎస్ఏది లోపం చేసుకుంటాం. गर्दबांड ఈయ కలిపితే गर्दबांडीय. తర్వాత ఇక్కడ ఆది అచ్చుకు రిద్ది చేసుకోవడానికి నిమిత్తం అంటూ ఏది లేదు కాబట్టి చాపత్యం కదా, అందుకే ఇక్కడ ఏమి రాదు, गर्दबांडीय అలా వస్తుంది. తర్వాత సు తెచ్చుకొని ఋత్వ విసర్గం చేసుకుంటే गर्दबांडीय అనువాక. అలాగే దీర్ఘ జీవిత ప్రాతిపదికం చేసి దీర్ఘ జీవిత అనువాక అనే అధ్యాయ రూపాలు కూడా మనం ఇదే విధంగా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడేంటి,
చా ప్రత్యయానికి లుక్ చేసినట్టు ఉదాహరణ చూపించబడ్డాం. గర్దబాండో అధ్యాయ, గర్దబాండో అనువాక, అలాగే దీర్ఘ జీవిత అధ్యాయ, దీర్ఘ జీవిత అనువాక. ఇది లుక్ చేసిన పక్షులు. ఒక పక్షంలో లుక్ చేయకుండా ఏంటి లుక్ చేసిన పక్షంలో లుక్ చేయకుంటే మనకు ఈ ఆదేశం వస్తుంది. గర్దబాండీయ అనే రూపం వస్తుంది. దీర్ఘ జీవితీయ అనే రూపాలు వస్తాయి. అది కింద మనకు సంకేతంగా ఇవ్వబడింది. అథాతో దీర్ఘ జీవితీయం అధ్యాయం వ్యాఖ్యాస్యామ. చరక సంహిత సూత్రంలో ఈ సూత్రం ఇవ్వబడిందంట. అథాతో దీర్ఘ జీవితీయ అధ్యాయం వ్యాఖ్యాస్యామ అంటే దీర్ఘంగా ఎలా జీవించగలుగుతాం, దీర్ఘకాలం ఎలా బతకగలుగుతాం అనే దానికి ఒక అధ్యాయమే అక్కడ వ్యాఖ్యానించబడింది. పూర్తిగా సంపూర్ణ అధ్యాయం ఉందన్నమాట. మస్తు అది కూడా మనం మొదలు పెట్టుకోవాలి. ఈ దర్శన శాస్త్రం అయిపోయిన తర్వాత మనం చరక సంహిత కూడా మొదలు పెట్టుకుంటామండి. మస్తు క్రమంగా చరక సంహిత, సుశ్రుత సంహిత. సుశ్రుత అనేది కొంచెం బాగా సూక్ష్మమైనది, నాడిని పట్టుకొని చేసేది. కొంచెం ఇది శల్య చికిత్స ఎక్కువగా ఉంటుంది. చరక సంహిత ఒక సైద్ధాంతికంగా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఒక ఆధ్యాత్మిక గ్రంథం కూడా దీన్ని ఉపయోగించుకొని మనం వాడుకోవచ్చు. మస్తు ఈ రకంగా మనకు 2 రకాల రూపాలు వస్తాయి అనేది మేము ఇక్కడ చూసాం. మస్తు ఫస్ట్ నెక్స్ట్ చూడండి. ఇది అర్థమైంది కదా, జ్ఞాపకం ఎలా వచ్చిందని. ఇది నెక్స్ట్ చూడండి. విముక్తాదిభ్యోన్ విముక్తాదిభ్య పంచమీ విభక్తి బహువచనం, అన్న ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి విముక్త ఆదియేషాం తే విముక్తాదయః తేభ్యః విముక్తాదిభ్యః. ఇది బహువచన సమాసం. అనువృత్తి వచ్చేసి అధ్యాయ అనువాకయోః మతౌ తద్దితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. ఇక్కడ చూడండి. సో అధ్యాయ అనువాకయోః మతౌ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః విముక్తాదిభ్యః ప్రాతిపదికేభ్యో అంటే విముక్తాది గణ విశేషము. ఆ గణంలో ఉండేటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలి. ఇక్కడ విముక్తాదిభ్యః ప్రాతిపదికేభ్యో మత్వర్తే అధ్యాయ అనువాకయోర్ అభిధేయయోర్ అన్ ప్రత్యయో భవతి. అధ్యాయ అనువాకయోర్ అభిధేయయోర్ అన్ ప్రత్యయో భవతి. అధ్యాయ అనువాకయోః అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు అన్ ప్రత్యయం వస్తుందంట. ఉదాహరణకి విముక్త శబ్దో అస్మిన్ అస్తి వైముక్తో అధ్యాయః, వైముక్తో అనువాకః. అలాగే దైవాసురః అనే శబ్దాలు ఇక్కడ మనకు విముక్తాది గణం నుండి శబ్దాలు ద్వారా ఈ రకంగా ఉదాహరణ ఇవ్వబడింది. విముక్తాది గణం నుండి ప్రాతిపదికం చేత మతుపర్థం చెప్పడం కొరకు అధ్యాయ అనువాకయోః అవిధేయాత్మకంగా ఉంటే అను ప్రత్యయం వస్తుందంట. మతుపర్థం చెప్పడం కనుకే అను ప్రత్యయం వస్తుంది. విముక్త శబ్దో అస్మిన్ అస్తి, విముక్త శబ్దం ఇందులో ఉంది, దాన్ని వైముక్తో అధ్యాయః అంటాం. లేదా విముక్త శబ్దం ఈ అనువాకంలో ఉంది, దాన్ని వైముక్తో అనువాకః అంటాం. దేవాసుర శబ్దం చేత దైవాసురః అనే రూపం మనకు సిద్ధిస్తుంది. అన్నిట్లో సామాన్య విముక్త శబ్దం చేత అను తెచ్చుకుంటాం. అను తెచ్చుకోగా అనుమతి లోపం చేస్తే ఆ మిగులుతుంది. నిత్ ప్రత్యయం కాబట్టి ఆ తెచ్చుకుని ఇది చేసుకుంటే వైముక్త ఆ, తర్వాత ఏది లోపం చేసుకుంటే వైముక్త తాలో ఉండే ఆకారం లోపిస్తుంది. వైముక్త ఆ లేకపోతే వైముక్త అధ్యాయ అలా వస్తుంది. అలాగే వైముక్త అనువాక కామన్గా వస్తుంది.
దేవాసుర శబ్దం చేత దైవాసుర, ఇక్కడ ఆది వృద్ధి చేసుకుంటాం. తదితే స్వాచామాదేహి ప్రకారంగా తర్వాత తెచ్చుకొని ఋత్వ విసర్గం చేసుకుంటే దైవాసుర అనే రూపం మనకు సిద్ధిస్తుంది. నెక్స్ట్ చూడండి, గోషదాదిభ్యో ఉన్, గోషదాదిభ్యో ఉన్, గోషదాదిభ్య పంచమీ విభక్తి బహువచనం, ఉన్ ప్రథమా విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి గోషద ఆదియేషం తే గోషదాదయః తేభ్యః గోషదాదిభ్య, ఇది బహువ్రీహి సమాసం. ఇప్పుడు గణ విశేషంలో ఉండే శబ్దాలు తీసుకోవాలి. అధ్యాయ అనువాకయో మతౌ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. చూడ అర్థం చూడండి, గోషదాదిభ్య ప్రాతిపదికేభ్యో మత్వర్తే అధ్యాయ అనువాకయోర్ అవిధేయయోర్ పున్ ప్రత్యయో భవతి. గోషదాదిభ్య ప్రాతిపదికేభ్య మత్వర్తే అంటే మతుపు యొక్క అర్థంలో అధ్యాయ అనువాకయో అవిధేయో, అధ్యాయ అనువాకార్థం అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు ఏంటి గోషదాదిగా ఉండే ప్రాతిపదికలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాతిపదికల చేత మతుపు అర్థం చెప్పడం కొరకు అధ్యాయ అనువాకయో అవిధేయో ఉన్ ప్రత్యయో భవతి, ఉన్ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి గోషద శబ్దో అస్మిన్ అస్తి, గోషదకో అధ్యాయః, గోషదకో అనువాకః, ఇషేత్వకః మాతరిష్వకః, ఇషేత్వకః మాతరిష్వకః, ఇషేత్వకః మాతరిష్వకః అనే రూపాలు మనకి ఇక్కడ సిద్ధిస్తున్నాయి అన్నమాట. సో గోషద శబ్దం చేత మనకు మన ప్రకృతి సూత్రం చెప్పిన ప్రకారంగా ఊని ప్రత్యయం వస్తుంది. ఊనికి అనుబంధం లోపం చేసుకుంటే ఊ మిగులుతుంది. ఆ ఊ స్థానంలో యువోర నాకో ప్రకారంగా యువోర నాకో, యువోర అనాకో అంటే అక్క వస్తుంది. క్రమంగా యథాసంఖ్య తీసుకుంటే అక్క వస్తుంది అన్నమాట. గోషద ప్లస్ ఊ, గోషద ప్లస్ అక, ఊ స్థలం అక ఆదేశం వచ్చింది కాబట్టి యువోర నాకో ప్రకారంగా. సో మళ్ళా అక అనేది అజాది ప్రత్యయం కాబట్టి ఎస్సీది తులోపం చేసుకుంటాం. గోషద్ అక కలిపితే గోషదక, తర్వాత సు తెచ్చుకొని ఋత్వ విసర్గం చేసుకుంటే గోషదక అధ్యాయ, గోషదక అనువాక. అలాగే ఇషేత్వ శబ్దం చేత ఊని ప్రత్యయం తెచ్చుకుంటే ఇక్కడ వస్తున్న అకాదేశం వస్తుంది కాబట్టి ఎస్సీది తులోపం చేసుకుని ఇషేత్వక, తర్వాత సు ఋత్వ విసర్గం చేసుకుంటే కనుక ఇషేత్వక. అలాగే మాతరిష్వ శబ్దం చేత మాతరిష్వక కూడా ఇదే విధంగా ఊని ప్రత్యయం తెచ్చుకొని తయారు చేసుకోవచ్చు. రూపసిద్ధి సామాన్యంగానే ఉంది. అంటే గోషదాదిగా ఉండే శబ్దాలతో మాత్రం ఊని ప్రత్యయం వస్తుంది మతు అర్థాన్ని చెప్పడం కొరకు. నెక్స్ట్ చూడండి, తత్ర కుశలః పథః. తత్ర అవే పదం కుశలః ప్రథమ విభక్తి ఏకవచనం, పథః పంచమీ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి ఉన్ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః తత్ర ఇతి సప్తమి సమర్థాత్ పతిన్ ప్రాతిపదికాత్ కుశల ఇత్యేతస్మిన్ అర్థే ఉన్ ప్రత్యయో భవతి. తత్ర ఇతి సప్తమి సమర్థాత్ పతిన్ ప్రాతిపదికాత్ కుశల ఇతి ఏతస్మిన్ అర్థే ఉన్ ప్రత్యయో భవతి. సూత్రం తత్ర శబ్దం ఉంది, సప్తమి సమర్థాత్ అని చెప్పుకున్నామట. సప్తమి సమర్థాత్ పతిని ప్రాతిపదికం చేత కుశల ఇతి ఏతస్మిన్ అర్థే, కుశలార్థంలో కుశల ఇతి ఏతస్మిన్ అర్థే ఉన్ ప్రత్యయో భవతి, ఉన్ ప్రత్యయం వస్తుంది. ఉన్ ప్రత్యయో భవతి. అస్తు. तो ఉదాహరణ కూడా అదే విధంగా ఇచ్చిన పథి కుశల పథకః. పథి కుశల అంటే పథి అంటే మార్గంలో నడవటంలో కుశలుడు అనమాట. కొంతమంది మార్గంలో చాలా చక్కగా నడుచుకుంటూ ఎంత దూరమైన ప్రయాణం చేస్తుంటారు అనమాట. పథి కుశల పథకః అంటామంట. అంటే పథకం యాత్ర
అంటే యాత్ర చేయడంలో చతురుడు, నైపుణ్యుడు, చాలా త్వరగా గమ్యస్థానం చేరుకుంటూ ఉంటాడట. అంటే చూడు, నడవడంలో కూడా ఒక కుశలత, వెళ్ళేదాంట్లో కూడా దాంట్లో ఒక నైపుణ్యం ఉంటుందన్నమాట. ఎలా వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్తే దీర్ఘంగా వెళ్ళగలుగుతాము. ప్రతి పనిలో కొన్ని ఒక కార్య నిపుణత ఉంటుందన్నమాట. అందుకే ప్రతిదీ మనం ఆ రకంగా తెలుసుకొని చేసినట్లయితే అది ఆనందంగా మనం ముందుకు వెళ్ళొచ్చు, ఆనందంగా దాన్ని చేయవచ్చు అనమాట. అస్తు మొత్తానికి ఇక్కడ తత్వ కుశల పథ, అందుకే సప్తమి సమర్థవంతమైన పతిని ప్రాతిపదికం చేసే సూత్రంలో పథ అంటే పతిని శబ్దానికి పథ వస్తుందన్నమాట పంచమీ భక్తి ఏకవచనంలో. తో సప్తమి సమర్థవంతమైన పతిని ప్రాతిపదికం చేత కుశల అర్థం చెప్పడం, కుశలుడు, నైపుణ్యం కలిగిన వాడు, దక్షత కలిగిన వాడు, ఇలాంటి అర్థం చెప్పడం కొరకు కుశల అయితే ఏతస్మిన్ అయితే ఓన్ ప్రత్యయో భౌతుని ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి పథి కుశల పథక అని చెప్పినాం. పతిన్ ప్లస్ ఇక్కడ మనకు ఉని ప్రత్యయం వచ్చింది, ఉనిక స్థానంలో అక ఆదేశం వస్తుంది ఇవాళ నాకు ప్రకారంగా. ఇక్కడ మళ్ళీ టీ లోపం చేసుకుంటాం, టే హి ప్రకారంగా టే హి కాకుండా నస్తదితే వస్తుంది. ఓకే, సో తది ప్రత్యయం కాబట్టి నస్త అయితే టీ భాగం లోపం చేసుకుంటే అనుభావం ఇన్ని భాగం లోపిస్తుంది. ఇన్ని భాగం లోపిస్తే పత్ ప్లస్ అక పథక తర్వాత సు తీసుకుని ఋతు విసర్గం కామన్ గా చేస్తాం. అస్తు. నెక్స్ట్ చూడండి, తత్వాకి అనువృత్తి వస్తుంది 67వ సూత్రం వరకు. కుశలకి 64వ సూత్రం వరకు వస్తుంది, కింది సూత్రం వరకు. నెక్స్ట్ చూడండి, ఆకర్షాదిభ్య కణ్. ఆకర్షాదిభ్య పంచమీ విభక్తి బహువచనం, కణ్ ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి ఆకర్ష ఆది ఏషాంతే ఆకర్షాదయ తేభ్య ఆకర్షాదిభ్య, ఇది బహువ్రీహి సమాసం. అనువృత్తి వచ్చేసి తత్ర కుశల తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ పైనుంచి సప్తమి సమర్థమైన విభక్తి వస్తుంది కాబట్టి అందుకే సప్తమి సమర్థేభ్య ఆకర్షాదిభ్య, ఎందుకంటే ఇది గణ విశేషం. ఆకర్ష ఆది ఏషం, ఆకర్షాది గణంలో ఉన్న శబ్దాలు ఏవైతున్నాయో వాటితో. ఆకర్షాదిభ్య ప్రాతిపదికేభ్య కుశల ఇది ఏతస్మిన్ అర్థే కని ప్రత్యయో భవతి, ఈ సూత్రం కని ప్రత్యయం విధానం చేసిందన్నమాట. ఇక్కడ మత్తు పరతయం లేచుడు కుశలార్థం అనమాట. కుశల అర్థంలో కని ప్రత్యయో భవతి. ఉదాహరణకి ఆకర్షే కుశల ఆకర్షక, ఆకర్షే కుశల ఆకర్షక, సరుక సరుక, సరు శబ్దం చేత కని ప్రత్యయం చేసుకుంటాం. కన్ను కనుమలు చూస్తే కా మిగులుతుంది, సరు ప్లస్ క సరుక అయిపోతుంది. తర్వాత సు తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటే సరుక. అలాగే ఆకర్ష శబ్దం చేత ఉన్ స్థానం కని ప్రత్యయం, ఆకర్ష ప్లస్ కన్ను ఆకర్ష ప్లస్ క, ఇక్కడ మళ్ళీ కలిపితే ఆకర్షక, తర్వాత సు తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటే ఆకర్షక. ఈ రకంగా 2 రూపాయలు సామాన్యంగా సిద్ధిస్తాయి. ఇక్కడ ఆకర్షక అంటే కసౌటి పద్ సోన ఆది పదకనేక చతురు. కసౌటి పద్ అంటే ఈ సోన, ఈ బంగారం అనేది ప్యూర్ బంగారమా అంటామంట కదా, ఇది పూర్తిగా ఎటువంటి కలుషితం లేనటువంటి బంగారమా కాదని తెలుసుకోవడంలో కొంతమంది స్వర్ణకారులు చాలా నైపుణ్యంతో ఉంటుంది అన్నమాట. చూడగానే చెప్పగలరు దాని బరువును బట్టి, దాని యొక్క రంగును బట్టి, దాని యొక్క ఆకృతిని బట్టి కూడా అంటే చెప్పేస్తామట. అందుకే ఆకర్షక కసౌటి పద్ సోనాది పదకనేక చతురు అంటే ఒక వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది, ఒక విధి విధానం ఉంటుంది, ఒక రాయి ఉంటుంది అట. దాన్ని అలా గీకుతుంది, గీకినప్పుడు దాన్ని బట్టి చెప్పేసి కలిసి ఉందా ఇంకేమైనా ఉందా అని చెప్పి, ఎంత మాత్రమే కలిసింది, ఎంత మాత్రం అది పేరు ఉంది అని చెప్పి వాళ్ళ విని దాంట్లో దక్షత కలిగిన వ్యక్తి అనమాట. అతన్ని ఇక్కడ ఆకర్షక అంటాం. సరుక అంటే తలవార్, అంటే తలవార్ తిప్పడంలో బాల తలువార్ అంటుంటారు కదా, కత్తి తిప్పడంలో చతురుడు, నైపుణ్యం కలిగిన వాడు, అది సరుక అని పిలుస్తాం అనమాట. ఫస్ట్ రెండింటిలో కనిపెత్తం తెచ్చుకుని కేవలం కలుపుకోవడం ఇక్కడ విశేషము. తర్వాత సు తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటాం. మొత్తానికి ఆకర్షాధిగణంలో ఉన్నటువంటి శబ్దం చేత మనకు ఈ ప్రత్యయం వస్తుంది. కుశల అర్థం చెప్పడం కొరకు, నైపుణ్య అర్థం చెప్పడం కొరకు.
నెక్స్ట్ చూడండి, ధన హిరణ్యాత్ కామే, ధన హిరణ్యాత్ పంచమి విభక్తి ఏకవచనం, కామే ప్రథమ సప్తమి విభక్తి ఏకవచనం. ధనశ్చ హిరణ్యశ్చ ధన హిరణ్యం తస్మాత్ ధన హిరణ్యాత్ ఇత్యత్ర సమాహార ద్వంద్వ సమాసః. అనువృత్తి వచ్చేసి కన్ తద్ర తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః సప్తమి సమర్థాభ్యాం, సప్తమి సమర్థాభ్యాం ధన హిరణ్య ప్రాతిపదిక, ధన శబ్దం హిరణ్య రెండు ప్రాతిపదికలు ఉన్నాయి. ధన హిరణ్య ప్రాతిపదికాభ్యాం కామ ఇతి ఏతస్మిన్, కామన అర్థంలో, కామ ఇతి ఏతస్మిన్ అర్థే కన్ ప్రత్యయో భవతి. అక్కడ కుశలార్థంలో కన్ ప్రత్యయం వచ్చింది, ఇక్కడ ఏమంటాం కామ అర్థంలో కన్ ప్రత్యయం తెచ్చుకున్నాం. కాబట్టి ప్రాతిపదికలు ఏంటి ఇక్కడ, ధన और హిరణ్య, ఈ రెండు ప్రాతిపదికల నుంచి కామ అనే అర్థంలో కన్ ప్రత్యయం తెచ్చుకోవచ్చు. ధనే కామః ధనకః, ధనకో దేవదత్తస్య, దేవదత్తునికి కామన ధనంలో ఉందన్నమాట. హిరణ్యే కామః హిరణ్యకః, హిరణ్యంలో కామన కోరిక ఎవరికైతే ఉందని హిరణ్యకః అంటామట. అందుకే ధనే కామః ధనకః దేవదత్తస్య, అలాగే హిరణ్యే హిరణ్యకః అని చెప్పి ఇక్కడ హిరణ్యకో దేవదత్తస్య, దేవదత్తుకి సువర్ణ విషయ ఇచ్ఛ ఉంది, దేవదత్తుడికి సువర్ణ విషయంలో కోరిక ఉంది, దేవదత్తుడికి ధన విషయంలో కోరిక ఇష్టం ఉంది అనే అర్థంలో ఇక్కడ రెండు ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. సో రూపం సామాన్యంగా ధన ప్రాతిపదికం హిరణ్య ప్రాతిపదికం చేత మనం ఏం తెచ్చుకుంటాం, కామన అర్థంలో ఇష్టం అనే అర్థంలో కనిపెత్తుని తెచ్చుకుంటాం. కనుక కా మిగులుతుంది, తర్వాత రెండు కలుపుకు రాసుకోవడమే. ధన ప్లస్ క, హిరణ్య ప్లస్ క, ధనక హిరణ్యక సు తెచ్చుకొని ఋతుశతకం కామన్ గా చేస్తాం. నెక్స్ట్ చూడండి, స్వాంగేభ్య ప్రసీతే, స్వాంగేభ్య ప్రసితే, స్వాంగేభ్య పంచమి విభక్తి బహువచనం, ప్రసితే సప్తమి విభక్తి ఏకవచనం. ఈ రకంగా రెండు పదాలు కూడా కొట్టుకున్నాం. స్వాంగం అంటే ఓపెన్ చేశాడు, స్వం అంగం స్వాంగం, స్వం అంగం స్వాంగం. అనువృత్తి వచ్చేసి కన్ తత్ర తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః సప్తమి సమర్థేభ్యః స్వాంగవాచిభ్యః ప్రాతిపదికేభ్యః ప్రసిత ఇత్యేతస్మిన్ అర్థే కన్ ప్రత్యయో భవతి. సప్తమి సమర్థేభ్యః స్వాంగవాచిభ్యః ప్రాతిపదికేభ్యః, సప్తమి సమర్థేభ్యః స్వాంగవాచిభ్యః ప్రాతిపదికేభ్యః ప్రసిత ఇతి ఏతస్మిన్ అర్థే, ప్రసిత ఇతి ఏతస్మిన్ అర్థే కన్ ప్రత్యయం వస్తుంది. సో అందుకే ఇక్కడ అదే విధంగా ఉదాహరణ, కేశేషు ప్రసిత కేశకః, దంతేషు ప్రసిత దంతకః, ఓష్ఠేషు ప్రసిత ఓष्ठकः. అంటే केशों को संवारने वाला बड़ा तत्पर आसक्त हो, అంటే కేశ విన్యాసం ఎక్కువగా తలను కేశ విన్యాసం ఎక్కువ లీనమై ఉంటామంట. జుట్టును రకరకాలుగా డిజైన్లతో రకరకాలుగా దాన్ని ఎప్పుడో చూస్తూ ఉంటాము. అటువంటి వ్యక్తులు, అది స్త్రీలైనా పురుషులైనా ఆసక్తి ఉంటుందన్నమాట. అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కేశ విన్యాసంలో అటువంటి. అలాగే దంతకః, దంతేషు ప్రస, కొందరికి దంతాల విషయంలో కొంత ఆసక్తి ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి. ఓష్ఠేషు ఓష్ఠకః, దాంట్లో ఈ రోజుల్లో చాలా మంది లిప్స్టిక్స్ అని చెప్పి రకరకాలుగా వాడుతూ ఉంటారు. అంటే ఎవరికైతే ఏ విషయాల్లో ఆసక్తి ఉందో అటువంటి సందర్భాన్ని ఇక్కడ తీసుకోవాలి. సో స్వాంగవాచ కాబట్టి స్వాంగవా అంటే స్వస్యాంగం స్వాంగం, స్వాంగవాచ ఉండాలి. అంటే కర్త ఒకదై ఉండి దానికి అంగం ఇంకొకదై ఉండకూడదు అనమాట. స్వాంగవాచిభ్య ప్రాతిపదికే ప్రసిద్ధ ఇది తస్మిన్ అర్థే, ప్రసిద్ధ అంటే తత్పరుడు, ఆసక్తి కలిగిన వాడు, దాన్ని తత్ప్రసిద్ధ అంటాం. అంటే దీని ఎందైతే ఆసక్తి ఉందో అని అలాంటి అర్థాన్ని చెప్పడం కనిపెత్తిని తెచ్చుకున్నాం. కనిపెత్తి కలుపుకుంటే వచ్చే శబ్దం యొక్క స్వరూపం అయితే ఉందో దాన్ని ఆ అర్థాన్ని కూడా మనం శబ్దం యొక్క స్వరూపం తీసుకోవాలి. అందుకే కేశేషు ప్రసిద్ధ కేశకః అంటాం. అంటే కేశంలో ఆసక్తి కలిగిన వాడు, దంతక దంతాల పట్ల ఆసక్తి కలిగిన వాడు, ఓష్ఠక ఓష్ఠల మీద ఆసక్తి కలిగిన వారు ఎవరైనా కావచ్చు. వారిని ఇక్కడ ఈ రకంగా పిలుచుకుంటాం. కేవలం ప్రాతిపదికం చేత కనిపెత్తి కలిపి రాసుకుంటే మనకు కేశకః దంతకః ఓష్ఠక అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి.
నెక్స్ట్ చూడండి, ఉదరాట్ ఠగాద్యూని. అదే దంతస్టిక అంటే డెంటిస్ట్ అని అలాగే వస్తుందండి. డెంటిస్ట్. అలాగే కేశాలు అంటే హెయిర్ స్టైలిస్టులు అని ఇప్పుడు వస్తున్నారు కదా మన హెయిర్, అలాగే చాలా మంది వస్తుంది. తీసుకోవచ్చు కేశ్ అంటే వాళ్ళకు తీసుకోవచ్చు, వివక్షని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఒక శబ్దాన్ని పట్టుకో మనం ఏం చెప్పలేము అనమాట. దాని సందర్భాన్ని బట్టి నేను రకాలుగా మార్చుకోవచ్చు. ఇప్పుడు కేశక అని చెప్పి ఒక అర్థం చెప్పుకున్నాం, కేశేషు ప్రస్తుత కేశక అంటాం. ఇక్కడ నుంచి సందర్భం ప్రస్తుత అంటే ఆసక్తి కలిగిన వాడు, కేశాల్లో ఆసక్తి కలిగిన, ప్రస్తుత అంటే ఆసక్తి, కేశాల్లో ఆసక్తి కలిగిన కేశక అంటాం. ఇక్కడ మనకు బయట ఉండే గురుగారు ఇక్కడ స్వాంగం ఉంది కదా అండి, స్వాంగం ఉంది కదా, అంటే సొంత అంగాల మీద ఆసక్తి కలిగిన వాడని అర్థం. ఇక్కడ బయట ఉండే దాంట్లో మనం తీసుకొని కాదు అనమాట. ఓకే, సూత్రంలోనే ఉందండి. అది ఎక్స్పర్ట్ అని కాదు కదండి. అవునండి, స్వాంగ్ అన్నారు కదా, రైట్. స్వాంగం అన్నారు కదా, ఎక్స్పర్ట్ కాదు. అవునండి అవునండి అవును. బాగా రకరకాల హెయిర్ స్టైల్స్ చేసుకుంటున్న ఉందనుకోండి, మనం చేసుకుంటున్నాం, మనకి మనం కూడా చేసుకుంటుంటాం కదా. అదే తను చేసుకుంటున్నప్పుడు అదే. ఇప్పుడు ఈ శబ్దము ఇక్కడ ఒక అర్థం తీసుకున్నాండి, విన్యాసంలో వస్తుంది మనకి. ఇది ఒక సూత్రం కదా, మిగతా అన్ని సూత్రాలు తెలుస్తున్నాం. ఇక్కడ ఈ అర్థం, ఇక్కడ ఈ సందర్భంలో ఈ అర్థం అనమాట. అది కేశక శబ్దానికి అనేక రకాలు తీసుకోవచ్చు మనం శబ్దానికి. అస్తు ఉదరాట్ ఠగాద్యూని. ఉదరాత్ పంచమీ విభక్తి ఏకవచనం, ఠక్ ప్రథమ విభక్తి. ఉదరాత్ పంచమీ విభక్తి ఏకవచనం, ఠక్ ప్రథమ విభక్తి ఏకవచనం. ఆద్యూనే సప్తమి విభక్తి ఏకవచనం. చూడండి, అనువృత్తి వచ్చేసి ప్రసిద్ధే అంటే ఆసక్తి, తత్పరత, తత్ర తద్దితాః, జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః సప్తమి సమర్థాత్ ఉదర ప్రాతిపదికాత్ ఠక్ ప్రత్యయో భవతి. ప్రసిత ఇత్యేతస్మిన్ అర్థే సప్తమి సమర్థాత్ ఉదర ప్రాతిపదికాత్ ఠక్ ప్రత్యయో భవతి. ప్రసిత ఇత్యేతస్మిన్ అర్థే. కానీ ఆద్యూనే వాచ్యం అనేది విద్యమానంగా ఉంటేనే అర్థం. ఇక్కడ ఆద్యూన అంటే ఆదిదేవ ఊనం అస్య ఆద్యూన. ఆది ఏవ ఊనం అస్య అంటే దీనికి ఆదిలోనే మొదటిలో ఊనంగా ఉంది, తక్కువగా ఉంది, దాన్ని ఆద్యూనం. ఆది ఊనం, దాన్ని ఆద్యూనం అంటే మొదట్లో తక్కువగా ఉందంట, దాన్ని ఆద్యూనం శబ్దంగా చెప్పుకున్నామట. जो सदा खाने की ही इच्छा करता रहता है, जो సదా అంటే ఎవరైతే ఎల్లప్పుడూ తినటానికి ఇష్టపడుతూ ఉంటాడో ఉసే పేటు కేతే హై. దాన్ని పొట్టబడిన వాడిని పేటు అంటాడు, ఎప్పుడు తింటూ ఉంటాడు ఎల్లప్పుడు అంటుంటాం. ఉసే ఆద్యూన్, పేటును ఆద్యూన అంటామంట. ఆద్యూన్ అంటే పేటు కేతే. ఈ సూత్రం టక్ ప్రత్యయ కహా హై, అతః కణిక నివృత్తి కా సంబంధ నహీ హై. ఔదరిక సదా ఖాతిరైన వాడిని పేటు పురుషు అంటాం. ఆదిదేవ ఊనం అస్య ఆద్యూన. ఇక్కడ ఆది శబ్దానికి అర్థం ఆది అంటే ఇక్కడ అర్థం ఈ రకంగా తీసుకోలేదు. అస్తు తో ప్రసితే తత్ర తదితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పదశ్చ. అర్థం చూడండి, సప్తమి సమర్థాత్ ఉదర ప్రాతిపదికాత్. అటువంటి ప్రాతిపదికము ఉదర ప్రాతిపదికం తీసుకోవాలి. ఉదర ప్రాతిపదికం చేత సప్తమి భక్తిలో ప్రతి తెచ్చుకుంటాం. సప్తమి సమర్థన ప్రాతిపదికం కాబట్టి ఉదర ప్రాతిపదికం చేత సప్తమి అర్థంలో ఉదర ప్రాతిపదికం చేత టక్ ప్రత్యయం వస్తుంది. టక్ ప్రత్యయం రాగానే ఏ అర్థంలో వస్తుంది? టక్ ప్రత్యయం అంటే ప్రసిత ఇత్యేతస్మిన్ అర్థే. ప్రసిత అనే అర్థంలో అంటే ఆసక్తి అనే అర్థంలో వస్తుంది. అలాగే ఆద్యూనే వాచ్యమే ఉండాలంట. అంటే ఆద్యూన వాచ్యం ఇప్పుడు చెప్పుకున్నామట. ప్రథమ ఖాదన క్రియా సమాప్తే
పూర్వమేవ యః ఉదరం మే రిక్తం జాతం ఇది మన్యతే స ఆద్యూనః ఉచ్యతే. అర్థాత్ యః సర్వదా చర్వణం కరోతి, ఎవరైతే ఎల్లప్పుడూ తింటూ ఉంటారో అటువంటి వ్యక్తిని పేటు లేదా ఆద్యూనః, ఆద్యూన అనే పేటు అంటామంట. అది ఇక్కడ ప్రథమ కారణ క్రియా సమాప్తే, ప్రథమ ఖాదన క్రియా సమాప్తే అంటే ప్రథమ కారణ క్రియ అంటే మొట్టమొదటి తినేటువంటి క్రియ సమాప్తం అయ్యేంత వరకు పూర్వమేవ యః ఉదరం, పూర్వమేవ యా ఉదరం పూర్వమే ముందే నా ఉదరము రిక్తంగా ఉంది, ఖాళీగా ఉంది అదకంటే గన అటువంటి వ్యక్తిని ఆద్యూన అంటాము. అటువంటి వ్యక్తిని ఆద్యూన అంటాం. ఉదర ప్రాతిపదికం చేత ఆద్యూన వాచ్యహో తో ప్రసక్త అర్థంలో ठक प्रत्यय वस्तुंदी. जो सदा खाने की ही इच्छा करता रहता है उसे आद्यून पेटु कहते हैं. इस सूत्र में ठक प्रत्यय कहा है, अतः कन की अनुवृत्ति का संबंध नहीं लगता. कन प्रत्ययों का अस्तु. तो ఈ రకంగా మనం ప్రస్తావించుకున్నాం. ఇక్కడ ప్రథమ కారణ క్రియా సమాప్తే పూర్వమేవ యః ఉదరం మే రిక్తం, పూర్వం ముందే ఉదరం పొట్ట అంటే ఖాళీగా ఉందో ఆ రకంగా ఏదైతే అనుకుంటారో అటువంటి వ్యక్తిని ఆద్యూన అని చెప్పి ప్రస్తావించుకుంటాం. ఇది కొంచెం సందిగ్ధంగా ఉంది. ఇప్పుడు ఉదయం పొట్ట నిండుగా ఉంటే పేటు అని ఎప్పుడు అంటాం, నిండుగా ఉన్నప్పుడు అంటాం కదా. ఇక్కడ రిక్తం ఉదరం మే రిక్తం జాతం ఇది అంటున్నామంట. స ఆద్యూన ఉచ్యతే. కింద ఊరికి నిరంతరం తినడానికి ఇష్టపడ్డామని పేటు అని చెప్పు, ఊరికి ఇష్టపడిన చాలు అటువంటి వ్యక్తిని పేటు అంటాం. ఒకవేళ ఉదరం అంటే పేటు అంటే అందరూ పట్టబడి ఆసక్తుడు అని ఇచ్చారండి. పొట్ట విషయంలో ఆసక్తుడు, ఆసక్తి అంటే ఎప్పుడు తినడానికి ఇష్టపడుతుంటా అంతవరకు తీసుకోవాలి. అంటే కొంతమందికి పొట్ట ఉండదండి, అసలుకి పొట్ట ఉండదు, ఎంత బక్కగా ఉంటుంది, కానీ ఎప్పుడు తినడానికి ఇష్టపడుతుంటాయి. తినాలి తినాలి ఎప్పుడు ఏదోటి చదవనం అలాగా ఎప్పుడు ఏదోటి నములుతూనే ఉంటుంది అన్నమాట, నోరు ఆడిస్తూనే ఉంటుంది అన్నమాట. కానీ పేటు అనే దానికి అర్థము కేవలం పొట్ట కలిగిన వాడిని పేటు అన్నమాట. పేటు అంటే పట్టబడింది, బొజ్జబడింది అంటున్నారు కదా, అటువంటి వ్యక్తిని పేటు అనం. ఎవరైతే ఎప్పుడు తిండి మీద ధ్యాస ఉండి తిండి మీద ఆలోచిస్తూ ఉంటుందో అటువంటి వ్యక్తిని కూడా ఇక్కడ పేటు కింద ప్రస్తావించుకోవచ్చు. ఈ సంస్కృత పదాన్ని ఆద్యూన అనే శబ్దం కింద ప్రస్తావించుకోవచ్చు. ఇక్కడ ఇచ్చాడు కదా, సదా ఖాతే రహనే వాలా పేటు పురుష, సదా ఖాతే రహనే వాలా పేటు పురుష. సదా ఖాతే ఎల్లప్పుడు తినడానికి ఇష్టపడేవాడు, ఎప్పుడు తినడానికి ఇష్టపడుతుంటాడు. అలా కొంతమంది బక్కగా ఎప్పుడు తినడానికి ఇష్టపడుతుంటాడు. సామాన్యంగా లోకంలో పేటు అంటే ఏమిటి, బాగా లావుగా దుబ్బగా ఉన్నవాడిని పెట్టబడినవాడిని పేటు అంటూ ఉంటామంట. ఇప్పుడు పేటుగాడు అని చెప్తుంటామండి. ఎప్పుడు తింటూనే ఉంటాడు, ఎంత తిన్నా అరిగిపోతుంటుంది అన్నట్టుగా మాట్లాడుతుంటామంట లౌకిక ప్రయోగంలో. అస్తు. కాబట్టి పేటు అనే దానికి అర్థం మనం కేవలం ఆకాంక్ష, కోరిక, ఇష్టపడేటువంటి నిరంతరంగా అటువంటి వ్యక్తి పేటు కింద చేసుకోవాలి. అప్పుడైతే అర్థం సంగతియుక్తంగా ఉంటుంది. అస్తు. ఉదయ పరిస్థితి, ఉదయంలో ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటామండి, ఎప్పుడు తిందామని చెప్పి. అటువంటి ఆద్యూన ఔదరిక అంటాం. ఔదరిక ఉదర ప్రాతిపదికం చేత మనకు ఏ ప్రత్యయం వచ్చింది, మనకు ఠక్ ప్రత్యయం తెచ్చుకున్నాం. ఠక్ ప్రత్యయం లేకపోతే ఠా మిగులుతుంది. ఠా స్థానంలో టస్ ఏక ప్రకారం ఇక ఆదేశం వస్తుంది. ఉదర ప్లస్ ఇక ఠక్ ప్రత్యయం నిమిత్తం చేసుకునే ఆదేశ కుదిద్ది. ఔదర ప్లస్ ఇక ఎస్ ఏది లోపం చేసుకుంటే ఔదరి ప్లస్ ఇక కలిపితే ఔదరిక ఆద్యూన అని చెప్పి ఇక్కడ ఈ రకం ప్రస్తావించుకున్నాం. ఔదరిక అంటే సదా ఖాతరైన వాళ్ళ పేటు పురుష్, వారిని ఔదరిక ఆద్యూన అని చెప్పి మనం ప్రస్తావించుకుంటాం. నెక్స్ట్ వచ్చినది ఒకటి సస్యేన పరిజాత. సస్యేన తృతీయ విభక్తి ఏకవచనం, పరిజాత ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి కన్ తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ.
ఇవన్నీ అనువృత్తి తీసుకున్నాం. అర్థ తృతీయ సమర్థాత్ సస్య ప్రాతిపదికాత్, తృతీయ సమర్థాత్ సస్య ప్రాతిపదికాత్. తృతీయ సమర్థాత్ సూత్రంలో ఇచ్చారు. తృతీయ మనకు సస్యేన అని చెప్పి తృతీయ సమర్థాత్ సస్య ప్రాతిపదికాత్ పరిజాత ఇత్యేతస్మిన్ అర్థే. తృతీయ సమర్థాత్ సస్య ప్రాతిపదికాత్ పరిజాత ఇతి ఏతస్మిన్ అర్థే. పరిజాత ఇత్యేతస్మిన్ అర్థే కణ్ ప్రత్యయం అవుతుంది. కణ్ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి నిర్దేశాదేవ సమర్థ విభక్తి. నిర్దేశాదేవ సమర్థ విభక్తి. నిర్దేశం చేసి ఇక్కడ సమర్థ విభక్తి ఇక్కడ తీసుకోబడింది అన్నమాట. సస్యేన పరిజాతః సస్యకః శాలిః, సస్యకః సాధుః, సస్యకః శాలిః, సస్యకః సాధుః. ఇక్కడ మనకు సస్యేన సూత్రంలో సస్యేన ఇచ్చిన నిర్దేశం ప్రకారం ఇక్కడ తృతీయ సమర్థ విభక్తి తీసుకుంటాం అన్నమాట. గ్రహించబడుతుంది. అందుకే సస్య అనే ప్రాతిపదికం చేత పదమే సస్య పదం అన్నమాట. శబ్దం తీసుకోవాలి. సస్య అనే ప్రాతిపదికం చేత పరిజాత అంటే అన్ని వైపుల నుంచి ఉత్పన్నమవుతుంది అలాంటి అర్థం చెప్పు. పరిజాత అంటే పరితః జాతః, అన్ని వైపుల నుంచి జాత అంటే ఉత్పన్నం కావడం. అన్ని వైపుల నుంచి అంటే అన్ని చోట్ల ఉత్పన్నం అవుతుంది, ఒక చోట కాకు. ఈ స్థాన విశేషాలు అన్ని చోట్ల ఉత్పన్నమైనటువంటి దాన్ని పరిజాత అంటాం. సో పరిజాత అంటే అన్ని వైపుల నుంచి ఉత్పన్నమే అర్థంలో అన్ని వైపుల నుంచి ఉత్పన్నం అవుతుంది అలాంటి అర్థాన్ని చెప్పడం కొరకు కణ్ ప్రత్యయం తీసుకున్నామంట. అన్ని వైపులా ఉత్పన్నం అవుతుందనే అర్థం చెప్పడం కొరకు పరిజాత. కాబట్టి ఇక్కడ అదేవిధంగా మనం అర్థం చేసుకో అంటే అన్ని వైపులు ఉత్పన్నం అవుతుంది అలాంటి అర్థంలో కణ్ ప్రత్యయం వచ్చింది. ఉదాహరణకు సస్యకః శాలిః. సస్య శబ్ద का अर्थ है गुण. సస్య శబ్దం యొక్క అర్థం ఏంటంటే గుణము అని అర్థం. और परि का अर्थ है सब ओर से అర్థాత్ గుణం సే భర్పూర్, గుణాలంతో బాగా భర్పూరమైనటువంటి వాడు. జిస్మే కిసి ప్రకారకి కమి నా హో, ఎందులో అయితే ఏ రకమైనటువంటి కొరత ఉండదు, లోటు ఉండదు. జిస్మే ఎక్కడైతే, జిస్మే కిసి ప్రకారకి కమి నా హో, ఎక్కడైతే ఎటువంటి ఏ రకమైనటువంటి లోటుపాట్లు లేనటువంటి అనే అర్థం ఇక్కడ మనం తీసుకోవాలి. అంటే గుణం సే భర్పూర్, గుణాలతో భర్పూరమైనటువంటి వాడు, బాగా వ్యాపించి ఉన్నాడు అంటే అందులో ఎటువంటి కమి ఎటువంటి లోటు కానీ కొరత కానీ ఏమీ లేదన్నమాట. అటువంటి వ్యక్తిని సస్యకః సాధుః, సస్యకః సాధుః. అలాగే పూర్ణ సాధు గుణంసే యుక్తుడు, పూర్ణ సాధు గుణంసే యుక్తుడని అర్థం. సస్యకః సాధుః అంటే పూర్ణ సదాగుణములతో యుక్తమైనటువంటి వాడు. अस्तु, तो అందుకే సస్యకః శాలిః, సస్య శబ్द का अर्थ गुण है और परि का अर्थ सब ओर से अर्थात గుణం సే అన్ని వైపుల గుణాలతో యుక్తుడే ఉన్నా, అన్ని గుణాలతో యుక్త, నాలుగు వైపుల నుంచి ఎక్కడ చూసినా మంచి మంచి గుణాలతో యుక్తుడే ఉన్నాయన్నమాట. ఎటువంటి అందులో ఎటువంటి లోటు కొరత అంటూ ఏం లేదన్నమాట. అటువంటి వ్యక్తిని సస్యకః సాధుః అని చెప్పి పిలుచుకుంటాం. అంటే పూర్ణ సాధన గుణాలతో యుక్తమే, సంపూర్ణ సాధన గుణంతో యుక్తుడై ఉన్నాడనే అర్థంలో మనం తీసుకోవచ్చు ఇక్కడ. మొత్తం సస్య ప్రాతిపదికం చేత కణ్ ప్రత్యయం తెచ్చుకుంటాం. కణ మొదలు కామిని సస్య ప్లస్ క కలిపితే సస్యక, తర్వాత సు తెచ్చుకొని వృత్త విసర్గం తీసుకున్నట్లయితే సస్యకః అనే రూపం మనకు సిద్ధిస్తుంది. మస్తు ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. మస్తు ఈ రకంగా మనం 68వ సూత్రం చూసాము. నెక్స్ట్ సూత్రం రేపు చూద్దామండి.
అస్తు ఇందువరకు సందేహాలు ఉన్నాయా? అస్తు శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే ఆచార్య, నమస్కారం ధన్యవాదాలు. ఆచార్య, ధన్యవాదాలు. నమస్తే జీ అండి.